Samsung Galaxy M15 Prime Edition అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. Samsung Galaxy M15 5G ఏదైతే మనకి ఏప్రిల్లో లాంచ్ అయిందో సేమ్ అదే మొబైల్ స్పెసిఫికేషన్స్ తోనైతే ఈ ప్రైమ్ ఎడిషన్ అయితే లాంచ్ అయింది. బట్ రెండిట్లో మనకి డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ ప్రైస్ విషయంలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైజెస్ ఏంటి అండ్ ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. f1.8 అపేచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అల్ట్రా వైడ్ సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి 128GB స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ యూజ్ చేసి మనం 1TB వరకు స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. అంటే మనకి ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ One UI 6 పైన రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 4 years వరకు మేజర్ OS అప్గ్రేడ్స్ ఏదైతే ఉంటుందో 4 years వరకు వీళ్ళు అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. Wi-Fi 802.11 AC సపోర్ట్ కూడా ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. USB Type-C పోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ ఉంటుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. బ్లూ టోపస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సెలెస్టియల్ బ్లూ అండ్ స్టోన్ గ్రే కలర్స్. సో ఈ 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ 3 స్టోరేజ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 4+128GB బేస్ మోడల్ 10,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 6+128GB 11,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 8+128GB 13,499 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే. అండ్ రెగ్యులర్ M15 ఏదైతే ఉంటుందో దాని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అమెజాన్లో ఉన్న ప్రైస్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. అండ్ 4+128GB వచ్చేసి మనకి 12,999 ప్రైస్ అయితే ఉంటుంది. 6+128 14,499 ప్రైస్ ఉంది. అండ్ 8+128 17,499 ప్రైస్ అయితే ఉంది. సో ఇవి ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో ఇస్తున్న టైంకి అమెజాన్లో ఉన్న ప్రైసెస్ అయితే. అండ్ సేల్ కూడా మనకి రన్ అవుతుంది. సో ఇక రెండిట్లో మనకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెండిట్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. సో నేనైతే M15 స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. అండ్ రెండిట్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. రెండిట్లో డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే అది మనకి కలర్స్ విషయంలో అండ్ ప్రైజెస్ విషయంలోనే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి ప్రైమ్ ఎడిషన్ ఏదైతే ఇప్పుడు లాంచ్ అయిందో అది మనకి చీప్ ప్రైజెస్లో అయితే వస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏదైనా ఉంది అని అంటే M15 రెగ్యులర్ M15 ఏదైతే ఉందో అది మనకి అందులో 8GB వేరియంట్ మనకి ఇనిషియల్ స్టేజ్లో అయితే లాంచ్ చేయలేదు. 8GB వేరియంట్ మనకి తర్వాత అయితే యాడ్ చేశారు. బట్ అదైతే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ ప్రైజెస్కి ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చా అనే విషయానికి వస్తే M15 ప్రైమ్ ఎడిషన్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ సెగ్మెంట్లో లైక్ మనకి 6GB + 128GB 11,999కి వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ మనకి 10,999కి వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ మనకి మంచి బై అని చెప్పుకోవచ్చు. లైక్ ఈ 10,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి AMOLED స్క్రీన్ రావడం చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే AMOLED స్క్రీన్స్ అయితే రావు, చాలా రేర్గా కనిపిస్తుంటాయి. సో AMOLED స్క్రీన్ రావడం అయితే చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ బాక్స్లో కూడా మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. సో మనం ఎక్స్ట్రాగా ఛార్జర్ అయితే బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ పేరెంట్స్ కోసం మొబైల్స్ అనేది చూస్తున్నట్లయితే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ పేరెంట్స్కి అయితే చాలా సూటబుల్ అవుతాయని చెప్పుకోవచ్చు. లైక్ బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు వాళ్ళ కోసం అయితే. సో ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.